హాయ్ ఫ్రెండ్స్, శాలరీ ఎక్కువ ఉంటే వెల్త్ వస్తుందని అనుకుంటున్నారా? అయితే అది రాంగ్. కరెంట్ సిప్ ప్లాన్ ఉంటే వెల్త్ అనేది వస్తుంది. మంత్లీ శాలరీ, ఐడియల్ సిప్, వెల్త్ ఫోకస్ ఇవన్నీ కరెక్ట్ గా ఉంటేనే వెల్త్ అనేది వస్తుంది. మీ శాలరీ 10K అయితే 500 to 1000 సిప్ లో ఇన్వెస్ట్ చేయండి. సేవింగ్ హ్యాబిట్ అనేది స్టార్ట్ చేయండి. లేదా మీ శాలరీ 25,000 అయితే 3K to 5K సిప్ లో ఇన్వెస్ట్ చేయండి. కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ బిల్డ్ చేయండి. మీ శాలరీ 50K అయితే 8,000 to 12,000 సిప్ చేయండి. స్టడీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ శాలరీ 75,000 అయితే 15,000 to 20,000 సిప్ లో ఇన్వెస్ట్ చేయండి. మల్టిపుల్ గోల్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. అదే మీ శాలరీ 1 lakh అయితే 25,000 to 30,000 సిప్ లో ఇన్వెస్ట్ చేస్తే ఫాస్టర్ వెల్త్ క్రియేషన్ చేయొచ్చు. మీ శాలరీ 2 lakh అయితే 50 to 70K సిప్ లో ఇన్వెస్ట్ చేయండి. పవర్ కాంపౌండింగ్ స్టార్ట్ అవుతుంది. అదే మీ శాలరీ 3 lakh అయితే 1 lakh to 1.5 lakh సిప్ లో ఇన్వెస్ట్ చేయండి. ఎర్లియర్ ఫైర్ పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ప్రతి ఇయర్ మీ సిప్ ని 10% ఇంక్రీజ్ చేయండి. 3 to 6 months ఎమర్జెన్సీ ఫండ్ ని మెయింటైన్ చేయండి. మార్కెట్ ఫాల్ అయినా సరే సిప్ అనేది ఆపకండి. 3 to 5 months సరిపోతాయి. ఓవర్ డైవర్సిఫై చేయకండి. సో ఫైనల్ మెసేజ్ ఏంటంటే శాలరీ వెల్త్ క్రియేట్ చేయదు, కన్సిస్టెన్సీ మాత్రమే వెల్త్ క్రియేట్ చేస్తుంది. స్మాల్ సిప్ టుడే, బిగ్ వెల్త్ టుమారో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.